హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్పియర్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి న్యూ జాబ్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లోని వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఈ రోజు వచ్చేసి కంపెనీ నేమ్ సిజిఐ వాళ్ళు ఫ్రెషర్స్కి ఒక రోల్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఆ రోల్ ఏంటంటే అప్రెంటైజ్ రోల్ ఫర్ ఫ్రెషర్స్. అప్రెంటైజ్ రోల్ అంటే ఏంటంటే సీనియర్ పర్సన్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. సో ఇది వచ్చేసి రీసెంట్ గానే పోస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అలాగే కేటగిరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ఇంజనీరింగ్. సో మెయిన్ లొకేషన్ ఫర్ దిస్ రోల్ ఈస్ బెంగళూరు. దిస్ ఈస్ పొజిషన్ ఐడి. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమే. సో మెయిన్ స్కిల్ ఫర్ దిస్ పొజిషన్ ఈస్ జావా ఫ్రెషర్స్ కి. అండ్ ఆల్సో these are the key responsibilities for this position. So what are that? We can see that write clean, efficient and well documented Java code, assist in the design, development and testing of new features and applications, debug and resolve technical issues, participate in code reviews and team meetings, collaborate with cross-functional teams to define and deliver new features, stay updated with the latest industry trends and technologies. So these are the key responsibilities for this position. సో ఎవరైతే అప్లై చేయగలరు, ఎవరికి ఎలిజిబుల్ ఉంది అనేసి ఇప్పుడు చూద్దాము. సో బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా చేసి ఉండాలి, లేకపోతే ఐటీ ఫీల్డ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైనా చేసిన వాళ్ళకి ఈ జాబ్ అప్లికేషన్ కి అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 2023 పాస్డ్ అవుట్ అయినా అయి ఉండాలి, 2024 పాస్డ్ అవుట్ అయినా అయి ఉండాలి. ఈ రెండు పాస్డ్ అవుట్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసేదానికి ఎలిజిబుల్. అండ్ అలాగే 60% ఉండాలి గ్రాడ్యుయేషన్ లో. 60% ఉండి 2023 పాస్డ్ అవుట్ ఆర్ 2024 పాస్డ్ అవుట్, బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్ పొజిషన్. సో ఈ రిక్వైర్మెంట్స్ ఉండే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్స్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్. ఈ మూడు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అంట. అలాగే ఇది వచ్చేసి వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అంటే కంపెనీ గురించి అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా రిఫరల్ పేజ్ తీసుకెళ్తుంది. చూడండి, ఇక్కడ లాగిన్ అడుగుతుంది. న్యూ అప్లికెంట్ అయితే లైక్ క్రియేట్ చేసుకోవాలి ప్రొఫైల్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి. ఆల్రెడీ ఇంతకు ముందు అప్లై చేస్తుంటే సిజిఐ వాళ్ళకి మెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేశాక రిఫరల్ ఐడి అడుగుతుంది. మీకు ఎవరైనా రిఫరల్ చేసేదానికి ఉన్నారా అని చెప్పేసి ఎస్ ఆర్ నో అడుగుతుంది. మీకు లింక్డ్ఇన్ లో ఎవరైనా సిజిఐలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళ మెయిల్ ఐడి అడిగి రిఫరెన్స్ ఇప్పించుకోండి. వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారంటే రిఫరెన్స్ లో ఎస్ అని ఇచ్చేసి వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తే రిఫరెన్స్ ఓకే అయిపోతుంది. అలాగే మన డీటెయిల్స్ అన్ని తీసుకొని రెజ్యూమ్ చేసుకొని అప్లై చేసేయచ్చు. సో రిఫరల్ మాక్సిమం అయితే రిఫరల్ కి ట్రై చేయండి. ఎవరైనా తెలియకపోతే సిజిఐలో ఎంప్లాయీస్ కి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళనైతే రిక్వెస్ట్ చేయండి, రిఫరల్ ఇవ్వండి అనేసి. సో ఇది ఈ రోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.